అప్పుడప్పుడు కేసీఆర్ ని మిస్ చేస్తాం, టీవీలలో ఆయన ప్రెస్ మీట్లని మిస్ చేస్తాం, ఆయన మాటల్ని మిస్ చేస్తాం. కరీంనగర్ ని ప్యారిస్ చేస్తా అన్నాడు, నిజామాబాద్ ని డాలస్ చేస్తా అన్నాడు, వరంగల్ ని న్యూయార్క్ చేస్తా అన్నాడు. అంటే తాగి అన్నాడు, ఆయనకి యాద ఉండవు, మనకి యాద ఉండవు, కానీ అన్నాడు. నేనన్నా గవ్విటినే అట్లా చేసి ఉంటే గజ్వేల్ ఏం చేస్తాడో అనుకున్నా. గజ్వేలు కేసీఆర్ ముక్కు లెక్కనే ఉన్నదా, బస్ స్టాండ్ కూడా లేదట, ఇక్కడ బస్ స్టాండ్ కూడా లేదట, బైపాస్ రింగ్ రోడ్డు లేదట. మరి ఏటికేసి రోడ్డు ఎన్నిసార్లు తెలంగాణ కోసం కొట్లాడని వేసారు కదా, అంతే కదా. పోయి ముసలోడు కొట్లాడి పక్కోడు అని వేసారు. అయితే బాధపడుతున్నారు కొందరు ఈడ. ఇప్పుడు ఈ సార్ బాధపడుతున్నారు, కాబోయే చైర్మన్ గారు బాధపడుతున్నారు. కేసీఆర్ మేము 3 సార్లు ఓట్లు వేస్తే కనబడలేదు గజ్వేల్ ప్రజల కంటే. నేను అన్న అదృష్టవంతులే, ఆ ముఖం చూసుడు ఎందుకన్నా, ఎందుక ముఖం చూసేది అవసరమా? విజయమ్మ మాట్లాడుకుంటా 6 అడుగులు హరీష్ రావు, అగిపెట్టే హరీష్ రావు, టెలిఫోన్ పోల్ చూస్తే నాకు హరీష్ రావే అదుకుంటాడు. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటే ఈయనడు. నా ఫోన్ లో విన్నారు, నా 5 ఫోన్లు విన్నారు, నా సెక్రటరీలు అయ్యి నా 2-3 ఫోన్లు అన్ని విన్నారు. ఎన్ని బూతులు తిట్టిన కేసీఆర్ ని, కేటీఆర్ ని. కవిత అంటే మహిళ అయిపోయింది, కానీ మహిళని అనాల్సినవి కూడా అన్నాము. ఏమైతే అనగలుగుతామో మహిళని అన్నాము. ఈ మొగలను అయితే ఇష్టం ఉన్నట్టు తిట్టినాము. అవన్నీ ఎందుకు? ఏం షోకి? ఇదే షోకి ఎందుకు? అదేం షోకి నాకు అర్థం కాలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ కేసులైనవి. కేసులయ్యి ఇవాళ నాకంటే ఎక్కువ కేసీఆర్ ని తిట్టిండు. తొండమూతోడు తిట్టిండా లేదా? గుర్తుపట్టిరా? తొండమూతోడు గుర్తుపట్టిరా? వాళ్ళు అగో టిల్లు అంటుండు. నాకంటే ఎక్కడ తిట్టిండు కేసీఆర్ ని. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తెలంగాణ ధనం మింగింది కల్వకుంట్ల కుటుంబం, అవునా కాదా? సరే మింగితే మింగిండ్రు, కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు అన్న చక్కగా కట్టినరా అంటే అవి కట్టలే. అలా నీళ్లు నిల్వ చెయ్యరాదు, ఆ ప్రాజెక్టులు కూలిపోతాయి, అవి కూలగొట్టి మళ్ళా కట్టాల్సిందే. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా బ్రదర్? దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? అటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. మిషన్ భగీరథ అని చెరువులు సాగు చేసుడు, ఇండ్లకి నల్లాల నీళ్లు ఇచ్చుడు, ఇటువంటి స్కీములన్నీ కూడా పెట్టి చెరువులు సాగు చేయకుండా బిల్లులు ఎత్తింది. అందులో ఒక 40-50 వేల కోట్ల స్కామ్ అది. అట్లా చేసి 2 లక్షల కోట్ల ధనం లూటీ చేసిన కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. ఇటువంటి వాళ్ళని జైలు వేయాలా లేదా? జైలు వేయాలా లేదా? మరి మన పోలీస్ పటేలు, తొండమూతోడు పోలీస్ పటేలు వేసిందా? వేయలే. ఏమైనంటే ఇవాళ మా ఇందూరుకు వచ్చిండు. మా ఇందూరుకు వచ్చి అరవింద్ నన్ను బాగా అడుగుతాడు. ఇంతకు ముందేమో ముఖ్యమంత్రి కాకంటే ముందేమో గుండు అంటుండే నన్ను. ముఖ్యమంత్రి అయినాక నన్ను అంటే నువ్వు నూకోను కదా. 11 సార్లు పేర్లు తీసుకుంటాడు. ఇవాళ 11 సార్లు కూడా ధర్మపురి అరవింద్ గారు అన్నాడు. నేను మాత్రం పొట్టోడా, నేను పొట్టోడా అనే అంట. అది ముఖ్యమంత్రి ఆయన సిగ్గు తీస్తాడు అరవింద్ అని, అరవింద్ గారు అరవింద్ గారు అని ఉండి. ఇప్పుడు ఇంతకుముందు అనకపోవు. పొట్టోడు జైలు వేసిండా అండి? వేయలే. నిజామాబాద్కి వచ్చి మీ కిషన్ రెడ్డి గారికి చెప్పు, సిబిఐకి అప్పచెప్పి నేను 6 నెలలు అవుతుంది, 2 రోజులల్లా సిబిఐ చర్య తీసుకుంటుందని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి ఆయనకి చెప్పు, ఆయన అడుగు అన్నాడు. సరే, నేను ఈ సభ గజ్వేల్ నుంచి నేను అడుగుతా ఉన్నా, కిషన్ అన్న దీనికి జవాబు ఇయ్యలేము. దీంతో పాటు పొట్టోడిది సంచులు మోసిన కేసు కూడా ఉంది. అది కూడా స్లో ఎందుకైంది, దాని మీద కూడా జవాబు ఇచ్చారా కనుక్కొని చెప్పు జరా. అది కూడా జర స్పీడప్ చెప్పి ఈ 2 పనులు కూడా కిషన్ అన్న చేపియాలి.
దాని మీద ఆయన మాట్లాడాలి. మేము కూడా అది కూడా అడుగుతున్నా. గతముక్కోడే ఎందుకు, తొండమూతోడు కూడా ఓడి లోపలికి పీడా వదిలిపోతుంది తెలంగాణకి. చెప్తే ఇప్పుడు మహిళలు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు అన్ని చెప్తే మీకు ఏమేం వాగ్దానాలు చేసిండ్రో మీకు నేను ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తా. కానీ గజ్వేల్ వచ్చినట్టు దుద్దులు పెద్ద ఉన్నాయి. అక్కయ్య దుద్దులు బాగానే పెద్దగున్నాయి. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చినావా? ఇయ్యలే. తులం బంగారం రేట్ ఎంత ఇప్పుడు? 1,60,000. ఆ పొట్టోడు ప్రామిస్ చేసినప్పుడు ఎంతుండే? 78,000 ఉండే. డబల్ అయిపోయింది. ఇప్పుడు ఇస్తారంటవా? రైతులకు రుణమాఫీ చేసిండా? రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడా? మీరు వరుతున్నారు. మీకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడా? ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు మా దగ్గర వచ్చింది. వాళ్ళు ఇందూరుకు వచ్చి నేను మాదిగ సోదరులకి మన రామచంద్రరావు గారట నిన్న రేవంత్ రఫత్ ఖాన్ అని ఏదో అన్నాడు. రామచంద్రరావు గారు ఏదో పేరు పెట్టిండు, ముల్లా పేరు పెట్టిండు. అసలు మీ అందరికి తెలియదు. ఈ 4% రిజర్వేషన్ ఇస్తా అంటుండే నిన్నటి నుంచి. అసలు సంగతి ఏంటంటే రేవంత్ కూడా సుంతి అయిపోయింది. मुल्ले को खुश करने के लिए रेवंत भी सुनती कर लिया, हो गया. 4% ఎవడ అయ్యేస్తోమని 4% ఎవరిని తీసిస్తావు? నీకు రాజ్యాంగంగా హక్కు ఇవ్వలేదు కదా. హిందువులదే 4% కట్ చేసి నువ్వు తుర్కోలకు ఎట్లిస్తావు? నీకు ఓడిచ్చిండు హక్కు. నీకు ఓడిచ్చిండు హక్కు. ఇక ఇందూరుకు వచ్చి నేను మాదిగ సోదరులని ఇవి చేసిన, మాదిగ సోదరులకు అది చేసిన అని చెప్పి నన్ను రేవంత్ మాదిగ అనండి, నేను గౌడ్ సోదరులకు ఇట్లా చేసిన అట్లా చేసిన అని నన్ను రేవంత్ గౌడ్ కూడా అనండి అన్నాడు. ఏం చేసినావు? లొట్టపీస్ చేసినావు. ఏం చేసినావు? బ్రదర్ చెప్పు. మాదిగ సోదరులకి ఏం చేసిండు? కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లగాన్లకి, మాదిగ మాల సోదరులకి వాళ్ళ పిల్లగాన్లకి కనీసం ఫీ రీఎంబర్స్మెంట్, ఫీ స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ ఇచ్చే పని కూడా చేయలేదు. వాళ్ళకి చదువు కూడా చెప్తలేడు. కనీసం ఎస్సీ ఎస్టీ పిల్లలకి చదువు చెప్పని దౌర్భాగ్యుడు రేవంత్ రెడ్డి. ఇక ఈయనకంట రేవంత్ మాదిగా టైటిల్ ఇస్తారంట. ఈయన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు, రిటైర్ అయిన ఉద్యోగులు లేరా అన్న? ఇక ఎందరు ఇచ్చిండ్రు? ఈ మీ గద్దముకు కూడా ఉన్నాడు కదా, ఇక్కడ పక్కకు ఫామ్ హౌస్ లో ఉంటాడు కదా. 10 సంవత్సరాలు ఒక్కడికి ఉద్యోగం ఇవ్వకపోయా చదువుకున్నోని. ఈ పొట్టోడు వచ్చినాక చదివే బంద్ పెట్టి స్కాలర్షిప్ లేకపోతే చదువుకోతే ఇక చదువుకోకపోతే ఉద్యోగాలే అడిగారు కదా బేసిక్. ఇది రేవంత్ రెడ్డి పని. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. మెగా డిఎస్సి అట, మామూలు డిఎస్సి కూడా కాదు, మెగా డిఎస్సి. 6 నెలలు అయిపోయింది. ఎన్ని నెలలు అయింది? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక 3 నెలలు అయితే 2.5 సంవత్సరాలు అయిపోయింది. వేసిండా? ఉద్యోగాలు వేసిండా? ఇక నాకైతే పాపం ఆడపిల్లల్ని చూస్తుంటే, చదువుకుంటున్న ఆడపిల్లల్ని చూస్తుంటే ఇలా గోస అనిపిస్తుంది. స్కూటీలు 18 సంవత్సరాలు నిండిన చదువుకుంటున్న అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందిస్తామట. ఎవరికైనా వచ్చినాయా? గజవేళ్ళ చదువుకుంటలేరా అమ్మాయిలు? ఎక్కడ పోయినాయి స్కూటీలు? దివ్యాంగులకి పెన్షన్ 6,000 ఇస్తాం. మంచోళ్ళకి మామూలు వాళ్ళకే కాదు, హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా పాపం హ్యాండ్ ఇచ్చాడు. ఈ హ్యాండ్ గుర్తు పార్టీ. ఆటో డ్రైవర్లు ఉన్నారా అన్న? ఆటో డ్రైవర్లు సంవత్సరానికి 12,000 వస్తున్నాయా? మీకు కూడా హ్యాండే. అందుకని అందరికీ చేతిచ్చుడే. మహిళలకి, రైతులకి, వృద్ధులకి, ఆటో డ్రైవర్లకి, యువకులకి, యువతులకి అందరికి హ్యాండ్ ఇచ్చుడు, చేతిచ్చుడు, చేతి గుర్తుకు ఓటాడు. సిగ్గుండాలి కొంచెమన్నా పుట్టుబడి, సిగ్గుండాలి. ఇలా ఎక్కడ పోయినా మా ఇందూరులో అయితే మహిళల దగ్గరకు పోయి బంగారం వచ్చిందా అంటే ఆయన తలపండు వాళ్ళగా ఇస్తనే లేడంటున్నాడు. ఆయన నోట్లో 5 దోశలు మను అయ్యా ఇస్తనే లేడు. అన్ని దొంగ వాగ్దానాలు చేసినది పచ్చి బూతులు చెప్తున్నారు. ఆ బూతులు నేనైతే మాట్లాడలేను. కొత్త పెన్షన్లు, వాళ్ళకైనా పెన్షన్లు వచ్చినాయి కొత్త. ఇది రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్. ఇది రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నాడు మున్సిపల్ ఎలక్షన్లలో? మీరందరూ జర ఆలోచన చేయాలి.
కొత్త పెన్షన్ కి అప్లై చేయడానికి మీరందరూ ఫోన్లు పట్టుకోరు కదా, స్మార్ట్ ఫోన్లు. పెన్షన్ మీ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే కొత్త పెన్షన్ అప్లై చేయడానికి పెన్షన్ వెబ్సైట్ ఓపెన్ చేయరు, వెబ్సైటే బంద్ ఉన్నది. వెబ్సైటే బంద్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ గతము కొనియలే కొత్త పెన్షన్లు. ఇక్కడ ఈడొచ్చినాక ఆయన వెబ్సైటే బంద్ పెట్టిండు. పచ్చి మోసాలు, అబద్ధ మాటలు, మళ్ళా అబద్దాలకి దేవుళ్ళ మీద ఒట్లు, హిందూ దేవీ దేవతల మీద ఎన్నిగానం అందరిని మీద ఒట్లేసిండు. మళ్ళా ఎలక్షన్లు గెలిచినాక అదే దేవీ దేవుళ్ళ మీద మజాకులు చెబుతున్నాడు. ఏమని? మందు తాగేటోనికి ఒక దేవుడు, మందు తాగనోనికి ఒక దేవుడు, పెళ్లి చేసుకోనోనికి ఒక దేవుడు, రెండు పిల్లలుంటే ఒక దేవుడు, నాన్ వెజ్ తినేటోనికో దేవుడు. ఇది ఇట్లా మజాకులు చేస్తున్నాడు. సనాతన ధర్మం మీద, హిందువుల మీద మజాకులు చేస్తా ఉన్నాడు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు మొగ పుట్టుక పుట్టుంటే ఒక అల్లా మీద ఒక్క జోక 20 ఒక జోకేయి చూస్తా. నీ మొగ పుట్టుక పుట్టుంటే, నీ సుంతి కాకపోతే ఒక్క అల్లా మీద ఒక్క జోకేసి చూస్తా. వేస్తారా? కోసి పడేస్తారు ఎక్కడదక్కడ. ముందే 4 అడుగులు ఉంటాడు, కోసేస్తే 2 అడుగులు మిగులుతాడు. నీకు అల్కగా దొరికిన